మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. ఈ రోజులు దుర్వార్తలు చూసే రోజులు. మంచి వార్త ఏది కనబడట్ల. మానవుడైతే మంచి వార్త కొరకు ఎదురు చూస్తున్నాడు. మీకు విషయం తెలుసా? దుర్వార్త మంచి వార్తగా మారదు గాని, దుర్వార్త స్థానంలో మంచి వార్తను కలుగజేసి, దుర్వార్తనే మంచి వార్తగా మార్చే దేవుడు ఒకాయన ఉన్నాడు. హి ఈజ్ ఎన్ ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. యాయిరు అనే ఒక వ్యక్తి ఇంట్లోకి ఒక పెద్ద దుర్వార్త వచ్చింది యాయిరు దగ్గరికి. నీ కుమార్తె చనిపోయింది. నువ్వు ప్రేమించిన కుమార్తె చనిపోయిందని. అప్పటికే ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నా కుమార్తెను బ్రతికించు, బాగు చేయని చెప్పడానికి వెళ్ళాడు. బాగు చేయని చెప్పడానికి వెళ్ళిన ఆ వ్యక్తి దగ్గరికి బోధకుణ్ణి, నువ్వు బాధ పెట్టద్దు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది అని వార్త వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు అన్నమాట, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నేను వస్తున్నానని చెప్పా. ఆ యేసుక్రీస్తు ఆ దుర్వార్త కలిగిన ఆ వ్యక్తి యొక్క చెవులకు మంచి వార్త చెప్పాడు, నేను వస్తున్నానని. వెళ్ళాడు ఆ ఇంటికి. ప్రభు ఆ ఏడుస్తున్న వారిని బయటికి పంపించేశారు. బయటికి పంపించేసి ఆయన మాత్రం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి తన యొక్క ఆమె యొక్క తల్లి తండ్రి లోపలికి వెళ్ళి యేసుప్రభు అన్నాడు, తల్లి తాకుమి అన్నాడు. అంటే చిన్నదాన లే అన్నాడు. చనిపోయిన ఆమె లేచింది. దుర్వార్త వాళ్ళని ఏడిపించుచున్న ఆ టైంలో ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, వాళ్ళు ఆ దుర్వార్త మంచి వార్తగా, శుభవార్తగా మారిపోయింది. బిడ్డ లేచింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క మాట అంత శక్తి కలిగింది. దేవుని యొక్క వాక్యం అంత శక్తి కలిగింది. నీటిని ద్రాక్షరసం మార్చినప్పుడు కూడా ద్రాక్షరసం అయిపోయిందన్న దుర్వార్త విని విందు యజమాని అవమానం వస్తుందని బాధపడ్డాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో. కానీ ఆ యొక్క సిచ్యువేషన్ని, ఆ బాధను, ఆ దుర్వార్తని ప్రభు సన్నిధికి ఎప్పుడైతే తీసుకెళ్ళి ప్రభువు చేతిలో పెట్టారు, ప్రభువు చేతిలో పెట్టగానే ప్రభు ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి ఆ దుర్వార్తను అక్కడ ఒక మంచి వార్తగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుర్వార్తను మంచి వార్తగా మార్చే దేవుడు. అందరికంటే పెద్ద వార్త లేదా పెద్ద దుర్వార్త యోబు గారికి వచ్చింది. ఎంత భయంకర విషయం అండి. దుర్వార్త రాగానే యోబు గారు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. అది దుర్వార్త వచ్చిన వాళ్ళు ఆ దుర్వార్తను తీసేసుకోవడానికి, ఆ సమస్య కోసం అక్కడికి పరిగెత్తి, ఇక్కడికి పరిగెత్తి, లేదా ఆ పరిస్థితిని దాటిపోయి పరిగెత్తాం, పారిపోదాం, ఏడుద్దాం, వద్దండి. అలాంటి పనులు చేయకుండా ప్రభు దగ్గరికి రండి. షూనేమీరాలు తన బిడ్డ చనిపోయినప్పుడు దైవజనుడి దగ్గరికి ఆ వార్తను తీసుకొచ్చింది. దైవజనుడు వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన మాట. నెహెమ్యా గారికి దుర్వార్త వచ్చింది. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయి. యెరూషలేము మందిరం పట్టబడింది. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితిలో, కాల్చబడిన స్థితిలో ఉందంటే ఆ యొక్క నెహెమ్యా గారు చేసిన పని ఏంటి తెలుసా? దుర్వార్తను అధిగమించడానికి ఆయన చేసిన పని ఒకటే, కొన్ని రోజులు కూర్చొని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆయన చేత కూలిపోయిన ప్రాకారాలను కట్టించాడు. అద్భుతం కదా. లాజరు ఇంట్లో దుర్వార్త వచ్చింది. ప్రభు దగ్గరికి పంపించారు, అయ్యా మా ఇంటికి రమ్మని. ప్రభు చనిపోయిన తర్వాత వచ్చి 4వ రోజు వచ్చి చనిపోయిన లాజర్ని బ్రతికించాడు కదా. 112వ కీర్తన 7వ వచనం, నీతిమంతుని యొక్క హృదయం అంట యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వావ్. 112వ కీర్తన అంతా చదవండి ఒకసారి, భలే ఉంటుంది. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు, వారి సంతానం భూమి మీద బలవంతులు అవుతారని ప్రారంభించి కొనసాగింపులో ఏముంటుంది తెలుసా? ఆ ఆశీర్వాదాల్లో వాని హృదయము స్థిరంగా ఉంటుంది, వాడు దుర్వార్తకు జడియడు. ఈరోజు దుర్వార్తలుగా లోకమంతా పనిచేస్తుంది. ఒకసారి యెహోషువ గారికి ఒక దుర్వార్త వినబడింది, మోషే గారు చనిపోయారని. వెంటనే దేవుడు అన్నాడు, లోపల భయం చాలా డేంజర్. అది దుర్వార్త వచ్చినప్పుడు లోపల భయం వచ్చింది. సైతానుడు లోపల భయం పుట్టిస్తాడు. లోపల భయం ఉన్న వాళ్ళు దేవుని పని చేయలేరు, నిలబడలేరు, స్థిరంగా ఉండలేరు. ఆ లోపల భయం పోగొట్టాలని యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, భయపడద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు, నేనున్నాను, నీకు తోడున్నాను. ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో లోపల ఉన్న భయం పోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ లోపల ఏ భయంతో ఉన్నావో అది పోద్ది. నీ దుర్వార్తను మంచి వార్తగా మారుస్తాడు, శుభవార్తగా మారుస్తాడు. అటు కృప దేవుడు మీ జీవితంలో దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబంలో దుర్వార్త కాదు కానీ మంచి వార్త, మేలు జరగాలి, కీడు కాదు మేలు జరగాలి. కీడు స్థానములో మేలు జరిగించి వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళ అవసరతలు తీర్చి సమృద్ధి అయిన ధనము, ధాన్యము, భక్తి, ఆరోగ్యం దయచండి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఆదివారం కదా, లేవండి,
దేవుని ప్రార్థనకి వెళ్ళండి. దేవుని సన్నిధికి వెళ్ళండి. ఎవ్వరి ఇంటి దగ్గర ఉండొద్దు. మీ కుటుంబం సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళండి. బ్రతిమలాడి తీసుకెళ్ళాలండి పిల్లల్ని. లేపి త్వరపెట్టి సిద్ధపరిచి తీసుకెళ్ళండి మీ కుటుంబాలని. దేవుడు ఈరోజు మీతో మీ మందిరంలో మీ సేవకుని ద్వారా మాట్లాడబోతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.